దేవుని నివాసం మనుషులలో ఉందా అన్నటువంటి పాఠాన్ని ఈరోజు నేర్చుకున్నాం. రాసుకోనండి పాఠం పేరుని. దేవుని నివాసం మనుషులలో ఉందా. చాలా మంచి పాఠం. దేవుడి మనస్సును మన ముందు పరిచయ పాఠం. ప్రతి వ్యక్తి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన పాఠం. దేవుని నివాసం మనుషులలో ఉందా. దేవుని నివాసం మనుషులలో ఉందా అన్నటువంటి పాఠాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. దేవుని పిల్లల చక్కగా నేను కాస్త స్లోగానే మాట్లాడతాను. చక్కగా మీరందరూ రాసుకోండి. మరి మన ఆకాష్ పాఠాన్ని రికార్డ్ చేసి రేపు గ్రూప్లో పెట్టినాను. రికార్డ్ చేసి పెట్టండి. దేవుని పిల్లలారా, దేవుని నివాసం మనుషులలో ఉందా. పాఠం పేరు రాసుకోనండి. పాఠం పేరు అర్థమవుతున్న తర్వాత సబ్జెక్టులో మీకు ఒక స్పష్టత వస్తుంది. పిల్లారా, దేవుని నివాసం మనుషులలో ఉందా. దేవుని గురించి మనిషి తెలుసుకొనవలసిన పాఠాలలో ఇది ఒక ప్రాముఖ్యమైన పాఠం. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉంటాడు అనే దాని మీద, దేవుడు ఎక్కడ ఉంటాడు అనే దాని మీద మనుషులకు సరి అయిన అవగాహన లేదు. దీని గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా అభిప్రాయాలు కలిగి ఉన్నారు. కొందరు గుడిలో ఉంటాడు అని, మరికొందరు కొండ మీద ఉంటాడు అని, కొందరు గుడిలో ఉంటాడు అని, మరికొందరు కొండ మీద ఉంటాడు అని, ఇంకొందరు ఊరి పొలిమేరలలో ఉంటూ ఆ ఊరిని రక్షిస్తూ ఉంటాడు అని ఇంకొందరు, మరికొందరు తమకు ఇల్లు కట్టి ఆ ఇంటిలో దేవుడి రూము అని ఒకటి పెట్టి అక్కడ దేవుడు ఉంటాడు అనుకుంటున్నారు. మరికొందరు ఇల్లు కట్టుకొని ఇంటికి ఆ ఇంటి కాంపౌండ్ దగ్గర దయచేసి జాయిన్ అవుతున్న వాళ్ళు మీరు జాయిన్ అవ్వటం లెఫ్ట్ ఆశ ఆ నెంబరు జాయిన్ అయిపోయి అలాగా డ్యాన్స్ లాగా చేయకండి. దయచేసి ఆ లెసన్ దగ్గర వచ్చారంటే, జాయిన్ అయ్యారంటే జాగ్రత్తగా వినండి నాన్న. జాయిన్ అవ్వడం లెఫ్ట్ అవ్వడం చెప్పేది ఒక గంట. ఆ గంట సేపు కూడా మీరు సరిగ్గా నిలకడగా ఉండకపోతే ఎలా చెప్పండి. చెప్పాలనిపించదు అలా లెఫ్ట్ రైట్ అవుతుంటే. ఆశ ఉందా లైవ్లో? ఏమ్మా, ప్రతి వారం నువ్వు జాయిన్ అవుతున్నావు, ఎందుకంటే నీకు క్లాసులో ఇంత ముందుకు నువ్వు బాగా అటెండ్ అయిన దానికి. మ్యారేజ్ అయిన తర్వాత ఆడపిల్లలకి భక్తి పోతుంది అంటారు. దయచేసి, ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత బాగా లేకుంటే ఒక బాధ, భర్తలు కాపురం బాగుంటే మరొక బాధ స్టార్ట్ అవుతుంది ఆడపిల్లలకి. కాబట్టి
చక్కగా మనం మరణించేంత వరకు వాక్యం అనగానే పనులన్నీ పక్కన పెట్టి కూర్చొని వినాలి. దయచేసి నా సమయాన్ని మీరు వృధా చేయకండి పిల్లరా, దేవుని పిల్లలారా. మరికొందరు ఇల్లు కట్టుకొని ఇంటి కాంపౌండ్కి కుడి పక్కన ఒక చిన్న గూడు లాంటిది కట్టి ఆ గూటిలో దేవుడి బొమ్మను పెట్టి అలా సెట్ చేస్తుంటారు. అంటే ఓకేమా నెట్ ప్రాబ్లం, మంచిది నాన్న. నెట్ మీకు కంఫర్టబుల్గా వచ్చే దగ్గర కూర్చోనాన్న. ఆశ, దేవుని పిల్లలారా, ఇంటి కాంపౌండ్ ఆ గూట్లో పెట్టి ఆ దేవుడు అక్కడ ఉంటాడు అనుకుంటుంటారు. అంటే దేవుణ్ణి ఇలాంటి వారు వాచ్మెన్ గా చేశాడు అనటంలో ఎటువంటి సందేహము లేదు. కాంపౌండ్ గోడకు గూడు కట్టి అందులో దేవుడు విగ్రహం పెట్టుకొని అక్కడ దేవుడు ఉంటాడు అంటే దేవుడు వాచ్మెనా నీ ఇంటికి కాపలా కాయటానికి? ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇలా దేవుడు ఎక్కడ నివసిస్తాడు అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నారు. దేవుడు ఎక్కడుంటాడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతున్నారు. మరి దీని గురించి బైబిల్ ఏం చెబుతోంది? అది మనకు కావాలి. దీని గురించి బైబిల్ ఏం చెబుతుంది? కాబట్టి దేవుని నివాసం ఎక్కడ, దేవుడు ఎక్కడ ఉంటాడు అన్న ఈ ప్రశ్న ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు. దేవుడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడ నివసిస్తాడు అన్నది ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు. పాత నిబంధనలో జాగ్రత్తగా మనం బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడి పిల్లలైన ఇశ్రాయేలీయుల గురించి మనం ఆలోచిస్తే వారు కూడా ఒక్కొక్కప్పుడు ఒక్కో నిర్ణయాన్ని కలిగి ఉండేవారు, ఒక్కో అభిప్రాయాన్ని కలిగి ఉండేవారు. దేవుడు ఎక్కడుంటాడు అన్న దాని మీద పాత నిబంధనలో కూడా దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క అభిప్రాయాన్ని కలిగి ఉండేవారు. ప్రారంభంలో దేవుడు కొండ మీద ఉంటాడు అని బలంగా అనుకున్నారు. ప్రారంభంలో దేవుడు కొండ మీద ఉంటాడు అని ఎందుకు అనుకున్నారు అంటే కారణం లేకపోలేదు. దేవుడు భక్తులతో మాట్లాడాలి అనుకున్నప్పుడు వారిని కొండ మీదకి రమ్మనేవాడు. అబ్రహాం గారు కొండ మీదకి రమ్మని, బలి ఎక్కడ ఇమ్మన్నాడు? కొండ మీద అని కొండ మీద మాట్లాడేవారు. మోషే గారు మరి ఆయన దేవుడు దర్శించడం, ఆయనతో మాట్లాడడం కూడా సీనాయి కొండ మీదే జరిగింది. అలాగే తన మాటలను వ్రాసిన రాతి పలకలను ఇవ్వటానికి కూడా దేవుడు మోషే గారిని సీనాయి కొండ మీదకి రమ్మని 40 రోజులు ఉంచి ఆ తర్వాత ఇచ్చాడు. మోషే గారు ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ కొండంతా కూడా ధూమ్రంతో, అంటే పెద్ద పొగతో
నిండిపోయి ఉండేది. ఒక రకమైనటువంటి వాతావరణం వెలుగుతో. అప్పుడు మోషే గారితో దేవుడు, ఎవరే కానీ ఆ కొండ మీదకి ఎక్కకూడదు, దాని దరిదాపులోకి రాకూడదు, దాన్ని ముట్టుకోకూడదు, జంతువు అయినా మనిషి అయినా ఎవరు దాన్ని టచ్ చేయకూడదు అని చెప్పేవాడు. ఇవన్నీ వారు విని చూసి, దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే కొండ మీద ఉంటాడు, అక్కడ ఉన్నాడు గనుకే మోషే గారిని మాటి మాటికి అక్కడికి రమ్మంటున్నాడు అనుకునేవారు. అంటే ప్రారంభంలో ప్రజలు దేవుడి నివాసం ఎక్కడ, దేవుడు ఎక్కడ ఉంటాడంటే కొండ మీద దేవుడు ఉంటాడు అనుకునేవారు. ఆ తరువాత దేవుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత ఆ ప్రయాణములో ఉన్నప్పుడు మందసాన్ని ఏర్పాటు చేయమన్నాడు. అందులో ఆ మందసంలో రాతి పలకలని, మిగతా వాటి నుంచి డేరాలతో ఒక మందిరం లాంటి దాన్ని రెడీ చేసుకోమన్నాడు. గుడారం. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఈ అరణ్య ప్రయాణ కాలంలో ఆ మందసం దాని చుట్టూ కట్టినటువంటి దాని మీద తన ప్రభావాన్ని చూపటం. అప్పటి నుంచి మోషే గారు దేవునితో మాట్లాడాలి అంటే మందసం దగ్గరికి వెళ్ళేవాడు, గుడారం దగ్గరికి వెళ్ళేవాడు. అక్కడే దేవుడు కూడా మోషే గారితో మాట్లాడేవాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారాన్ని కూడా మందసం దగ్గరే చేయించేవాడు. మందసాన్ని కూడా తన ప్రభావంతో, వెలుగు చేత, రకరకాలైనటువంటి పద్ధతుల్లో అక్కడ ఒక రకమైన వాతావరణాన్ని సృష్టించేవాడు. అంటే వెలుగు రావటం, అగ్ని రావటం, ఇలాంటివన్నీ కూడా మీకు బైబిల్లో కాండాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ చూసిన ఇశ్రాయేలీలు ఏమనుకున్నారంటే, మోషే గారు అక్కడికే వెళ్తున్నాడు మందసం దగ్గరికి, అప్పటిలాగా కొండ మీదకి వెళ్ళటం లేదు అంటే దేవుడు మందసం దగ్గరే ఉన్నాడు, ఆ మందసంలోనే దేవుడు ఉన్నాడు అనుకున్నారు. మొదట కొండ మీద ఉండేవాడు దేవుడు అనుకున్నారు. ఆ తర్వాత మోషే గారు రెడీ చేసినటువంటి ఆ మందసం దగ్గర దేవుడు ఉంటాడు అనుకునేవారు. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇలా ఇక ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణం ముగించుకొని పాలస్తీనాలోకి వచ్చిన తర్వాత మందసం డేరాలోనే ఉండిపోయింది. దాని గురించి ఎవరు ఆలోచించలేదు. దావీదు సౌలు తర్వాత రాజయ్యాడు. సౌలు తర్వాత దావీదును దేవుడు రాజుని చేశాడు. అప్పటికే వారు పాలస్తీనాకు వచ్చి చాలా సంవత్సరాలైందండి. సౌలు రాజుగా ఉన్నప్పుడు ఏ రోజు దేవుడి గురించి సరిగ్గా ఆలోచించలేదండి. ఏ రోజు. కానీ దావీదు గారు రాజైన తర్వాత, దావీదుకు దేవుడు నెమ్మది కలిగించిన తర్వాత, దావీదు గారిని స్థిరపరిచిన తర్వాత, ఇశ్రాయేలీలకు అందరికీ శత్రు భయం లేకుండా నెమ్మదిని అనుగ్రహించిన తర్వాత
ఒకరోజు దావీదు గారు దేవదారు మానుతో కట్టిన మందిరంలో నివాసం ఉండేవాడు. దేవదారు మానుతో కట్టిన మందిరంలో దావీదు గారు నివాసం ఉంటున్నప్పుడు మంచి స్థితిలోకి వచ్చిన తర్వాత ఆ దేవదారు మయమైనటువంటి ఆ మందిరంలో ఉంటున్నప్పుడు ఒకరోజు ఆ పైనుంచి ఆ మందిరంలో ఆ పైనుంచి మిద్ది మీద నుంచి అలా చూస్తున్నప్పుడు దేవుడి మందసం కనిపించింది. దేవుడి మందసం ఎక్కడుంది ఎప్పుడంటే డేరాల మధ్య ఉంది. ఒక డేరాలో ఉందండి. దాన్ని చూసిన దావీదు గారు చెలించిపోయాడు. దాన్ని చూసి దావీదు గారు చెలించిపోయాడండి. ఎందుకు చెలించాడు అంటే, నాకు ఇంత చేసిన నా దేవుడి మందసం, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన నా దేవుడు డేరాల మధ్య ఉన్నాడు అనుకున్నాడు. ఏమండి, దావీదు గారికి గుండె తరుక్కుపోయిందండి. ఆ మందసాన్ని చూడగానే దావీదు గారికి గుండె తరుక్కుపోయింది. ఎందుకు తెలుసా? ఎక్కడ ఉండేవాడిని, నన్ను ఎక్కడికి తెచ్చిపెట్టాడు. గొర్రెల దొడ్డిలో ఉండే నన్ను రాజును చేసి దేవదారుమయమైనటువంటి ఈ లగ్జరీ మంచి హౌస్ లో నన్ను పెట్టాడు, కోటలో. కానీ దేవుడి మందసం మాత్రం తెరల చాటు ఉంది, ఆయన మాత్రం తెరల మధ్య ఉండిపోయాడు అని ఆలోచించి, నా దేవుడికి ఒక మంచి దేవాలయాన్ని కడతాను, బంగారు దేవాలయాన్ని కట్టాలి అనుకున్నాడు. వెంటనే నాతాను ప్రవక్తను పిలువనంపాడు. వెంటనే ప్రవక్తకు కబురు పెట్టాడు, పిలిపించాడు నాతాను ప్రవక్తని. అయ్యా, నేను దేవదారుమయమైనటువంటి మందిరంలో నివాసం చేస్తుండగా దేవుని మందసం తెరల చాటున ఉంది. కాబట్టి నా దేవుడికి నేను ఒక మంచి మందిరం కట్టాలనుకుంటున్నాను, దేవాలయాన్ని కట్టాలనుకుంటున్నాను అన్నాడు. దావీదు గారికి కలిగిందండి మొట్టమొదటగా ఆలోచన. అంటే దేవునికి ఒక నివాస స్థలం కట్టాలన్న ఆలోచన అప్పుడు కలిగింది దావీదుకి. అప్పటి వరకు దేవుడు గుడారాలలోనే ఉన్నాడు. తనకంటూ ఒక ఆలయం కావాలి అనలేదు, కోరుకోలేదు. అప్పటి వరకు ఇశ్రాయేలీలకి పట్టణాలనే ఇచ్చాడే తప్ప నాకు ఒక స్థలం కావాలి అని ఏనాడు కోరుకోలేదండి. పట్టణాలను ఇచ్చాడు ఇశ్రాయేలీలకి. ధనధాన్యాలతో ఐశ్వర్యవంతులుగా తులతూగేటట్టు చేసిన దేవుడు ఎప్పుడే గాని ఎవరితో గాని నాకు ఒక స్థలం కావాలి, నాకు ఒక గుడి కట్టండి అని కానీ, ఏదైనా కట్టండి నా కోసం అని ఎప్పుడు ఎవరిని అడగలేదు, కోరుకోలేదండి. మత్సలేని మన కన్న తండ్రి ఆలోచన ఏంటో తెలుసా? మత్సలేని మన కన్న తండ్రి ఆలోచన ఏంటో తెలుసా? నేను ఎక్కడున్నా పర్వాలేదు, నా పిల్లలు బాగుంటే చాలు అనుకున్నాడు. నా పిల్లలు బాగుంటే చాలు అనుకున్నాడు. దావీదును గొర్రెల దొడ్డిలో నుండి తీసి అంతఃపురంలో పెట్టాడు. అంతఃపురంలో దావీదు ఆలోచిస్తే, గొర్రెల దొడ్డి దగ్గర నేల మీద పడుకోనవలసిన వాడు, గొర్రెల మధ్య ఉండవలసిన దావీదుని, గొర్రెల దగ్గర పడుకుంటున్నటువంటి, నేల మీద పడుకుంటున్న దావీదుని పట్టు పరుపుల మీదికి తీసుకొని వచ్చాడు. ఎక్కడో అరణ్యంలో గొర్రెలను తీసుకొని తోలుకొని బతుకుతున్నటువంటి దావీదుని మనుషుల మీద రాజును చేశాడు.
ఆలోచించండి దేవుని పిల్లలారా. ఎక్కడో కొండల మధ్య తిరగవలసిన వాడిని, దేవదారుమయమైనటువంటి మందిరంలో నివాసం ఉండేటట్టుగా చేశాడు. ఒక మంచి నగరంలో రాజుగా పెట్టాడండి. ఆ మందిరం నుంచి క్రిందకి చూసేసరికండి దావీదు గారికి కనిపించిందండి మందసం తెరల చాటున. ఒక్కసారిగా కదిలింపబడ్డాడండి దావీదు గారు. మనసు చెలించిపోయిందండి దావీదు గారికి. చూడండి దేవుని పిల్లలు, ఆ సందర్భాన్ని మన బైబిల్లో చదువుతున్నప్పుడు ఆ సందర్భం ఎంత బాగుంటుందంటే, ఒక తండ్రి కొడుకుల మధ్య, దేవుడికి భక్తుడికి మధ్య ఆ సందర్భం ఎంత చక్కగా ఉంటుందో, ఎంత హృదయాన్ని కదిలించే విధంగా వ్రాయబడిందో. దినవృత్తాంతాలు, క్షమించండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం తీయండి. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి దేవుడి వాక్యాన్ని చూడండి పిల్లలు. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద, దావీదు శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతానును ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందస్సము డేరాలో నిలిచి ఉన్నదనగా, నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. చూసారా పిల్లరా, దావీదు గారు చూసి, నన్ను ఇక్కడ పెట్టిన తండ్రి తాను ఎక్కడున్నాడు చూడు అని ప్రవక్తతో చెప్పాడు. ప్రవక్తను పిలిపించాడు. ఎక్కడో ఉండవలసిన నన్ను ఈ స్థానంలో పెట్టినటువంటి నా తండ్రి ఎక్కడున్నాడో చూడు ప్రవక్త అన్నాడు. నిజమేనండి, భూమి మీద మన తల్లిదండ్రులు కష్టపడి చెమటోడ్చి ఇల్లు కడతారు. వారు కట్టిన ఆ ఇంటిలో తమ పిల్లల్ని పెడతారు. వారు మాత్రం ఎక్కడో చిన్న షెడ్లో ఉంటుంటారు. వివాహమైనటువంటి ఆ పిల్లలకి వారు కష్టపడి కట్టిన ఇంటిలో ఉంచుతారు. వారు క్షేమంగా ఉంటే అంతే చాలు అనుకుంటారు. వీరు మాత్రం ఏదో చిన్న షెడ్లో ఉంటారండి. భూమి మీద తల్లిదండ్రుల మనసు అది. మరికొందరు అయితే మంచి ఇల్లు కడతారు, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ కూడా కడతారండి. పిల్లలు ఉంటే గిన పెద్దవాడికి ఒక బెడ్రూమ్, చిన్నవాడికి ఒక బెడ్రూమ్, కూతురికి ఒక బెడ్రూము, అల్లుడికి కూతురికి ఒక బెడ్రూమ్ ఇచ్చేస్తారు. మరి నాన్న, 3 పిల్లలు ఉన్నాము, 3కి 3 బెడ్రూమ్లు ఇచ్చేశారు, మీరెక్కడ ఉంటారు? మీరు ఏదో ఒక బెడ్రూమ్లోకి వెళ్ళండి, మేము బయటికి వెళ్తాము, పక్కన ఉంటామంటే వాళ్ళు ఒప్పుకుంటారండి? మీరు క్షేమంగా ఆ బెడ్రూమ్లలో ఉండండి నాన్న, మాకెందుకు నైనా బెడ్రూమ్? ఏదో ఆ వసారాలో మీ మమ్మీ నేను ఏదో అలాగే చాపేసుకొని ఆ ఫ్యాన్ కింద పడుకుంటాం, లేకపోతే ఆ సోఫాలో పడుకుంటాం, మాకెందుకు లేనన్న, మిద్ది మీదైనా పడుకుంటాం చాపేసుకొని, మేము మీరు ఉండండి నాన్న అంటారు. డబ్బులున్న తల్లిదండ్రులు కొందరు ఏసీలు కూడా వారికి పెట్టిస్తారు. వీరు మాత్రం ఏ మిద్దె మీదో, ఏ డబ్బా మీదో, లేకపోతే ఏ ఫ్యాన్ కిందో ఆ వారికంటూ సపరేట్ రూమ్ రాకుండా హాల్లో పడుకుంటూ ఉంటారు. దేవుని పిల్లలారా, ఇది భూమి మీద ఉన్న తల్లిదండ్రుల మనస్సు. వారు ఎలాగున్న పిల్లలు మాత్రం వారి కష్టార్జితం వలన సుఖంగా ఉండాలి అనుకుంటారు. ఈ మనస్సు ఎక్కడి నుంచి ఈ తల్లిదండ్రులకు వచ్చిందో తెలుసా? వారిని కన్నా తల్లిదండ్రుల నుంచి వచ్చింది పిల్లలారా. వారిని కన్నా తండ్రి నుంచి వచ్చింది. వారిని కన్నా తండ్రి ఎవరు? పరలోకమందున్న మనందరి తండ్రి. ఆ తండ్రికి ఆ మనసు ఉంది కనుకే ఈ తల్లిదండ్రులకు ఆ మనసు వచ్చింది. ఆ తండ్రికి ఏ మనసు ఉంది? ఇదిగో ఇక్కడ కనపడుతుందండి. నేను ఎక్కడున్నా పర్వాలేదు, నా కుమారుడు, నా కొడుకు క్షేమంగా ఉంటే నాకు అంతే చాలు. ఇన్ని వందల సంవత్సరాలుగా ఇశ్రాయేలీయులతో నేను ఉంటున్నప్పటికీ
వారితో నేను మందసంలో నడుస్తున్నప్పటికీ, వారి మధ్య నివాసం ఉంటున్నప్పటికీ, ఏ రోజు ఎవ్వరు నాకు ఒక మందిరం కావాలని ఆలోచించలేదు. చరిత్రలో ఎవరు ఆలోచించలేదండి. నేను ఎక్కడున్నా నా పిల్లలు మాత్రం క్షేమంగా ఉండాలి. పట్టణాలు ఇచ్చేస్తాను నా పిల్లలకి, కట్టినటువంటి మందిరాలను ఇచ్చేస్తాను నా పిల్లలందరికీ. క్షేమంగా ఉంటే చాలు నా పిల్లలు అనుకున్నాడు. కానీ తన కోసం ఆలోచించిన దావీదు అనే ఒక కొడుకు గురించి పొంగిపోయాడు దేవుడు. అందరికంటే నా గురించి ఎక్కువ ఆలోచించాడు. నా ఇష్టానుసారుడుగా బతుకుతున్నాడు. నా మాటలను చదువుతున్నాడు, ధ్యానిస్తున్నాడు. ఎటువంటి సుఖ సౌఖ్యాల్లో ఉన్నా నా మీద భక్తిని నా కుమారుడు విడిచిపెట్టడం లేదు. నేనంటే పడి చచ్చిపోతున్నాడు నా కుమారుడు దావీదు. నా గురించి ఆలోచించి ఈ కొడుకు కంటే నాకు అంతకంటే నాకేం కావాలి? నేను ఎలా ఉన్నా పర్వాలేదు, నా కొడుకు మాత్రం సంతోషంగా ఉండాలి, హ్యాపీగా బ్రతకాలి అనుకున్నాడు. దేవదారుమయమైన మానిలో పెట్టాడు. హంసతూలిక పరుపుల మీద దావీదును పరుండబెట్టే స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. పిల్లరా, తండ్రి మనసుది. నేను ఎలా ఉన్నా పర్వాలేదు, నా గురించి ఆలోచించే నా కొడుకు వచ్చాడు, నా కొడుకు క్షేమంగా ఉంటే చాలు అనుకున్నాడండి దేవుడు. నా కుమారుడు ఉన్నతంగా ఉండాలి అనుకున్నాడు. ఏమండి, ఒక దావీదు విషయంలోనే కాదు పిల్లరా, మనం కూడా దేవుడి వాక్యాన్ని బాగా నేర్చుకొని ఆయన మనస్సును గెలవగలిగితే, ఆయన కోసం బ్రతికితే, ఏదైనా చిన్నది ఆయన కోసం మనం చేసిన మనల్ని చాలా ఉన్నతమైన స్థితిలో చూడాలి అనుకుంటాడండి మన దేవుడు. దేవుని పిల్లలారా, నిజంగా దావీదు గారికి దేవుడికి జరుగుతున్న ఈ అధ్యాయంలో ఈ సంభాషణ మనం చూస్తున్నప్పుడు అండి, ఈ మాటలు చదివిన తర్వాత ఖర్చు పెడితే దేవుడి కోసమే ఖర్చు పెట్టాలి అన్న మనసు కలుగుతుందండి. ఖర్చు పెడితే దేవుడి కోసమే ఖర్చు పెట్టాలన్న నిర్ణయం తీసుకోవాలండి. మీటింగ్ పెడితే ఆయన కోసమే పెట్టాలి. మన కోసం ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు, మనల్ని ఇంత ఉన్నతంగా చూడాలి అని మనల్ని దేవుడు మనల్ని ఇంత ఉన్నతంగా చూడాలని దేవుడు అనుకుంటున్నప్పుడు, ఆయన కోసం, ఆయన కార్యక్రమాల కోసం ధనాన్ని పిసికి ఇవ్వటం ఏంటండి? తడిమి ఇవ్వటం ఏంటి చెప్పండి పిల్లరా? పిసినారి ధనంగా ఆలోచించిన దేవుని పిల్లలరా, చేస్తే ఆయన మనకు చేసినట్లే చేయాలండి. చేస్తే ఆయన మనకు చేసినట్లే చేయాలి. ఆ రోజు దావీదు అదే అనుకున్నాడండి. నన్నింత ఉన్నత స్థితిలో పెట్టినటువంటి నా పరలోకపు తండ్రి, నా పరమ తండ్రి, ఆయనకు నేను చేయవలసింది చెయ్యాలి అనుకున్నాడు. దేవదారుమయమైనటువంటి మనతో కట్టిన కోటలను అనిపెట్టాడు. ఆయన మాత్రం తెరల చాటున ఉన్నాడు. నోరు తెరిచి ఎవరిని అడగటం లేదు. కాబట్టి కడతాను నా కన్న తండ్రి కోసం. ఈ ప్రపంచంలో ఎవ్వడు ఎప్పుడు ఎక్కడ కట్టనంత గొప్ప మందిరాన్ని నేను కడతాను అనుకున్నాడు. బంగారుతో కట్టాలి అనుకున్నాడు. ఈ ప్రపంచంలో, ఈ భూమి, ఆకాశం భూమి ఉన్నంత వరకు చరిత్రలో నిలిచిపోయే మందిరాన్ని నా కన్న తండ్రి కోసం కట్టాలి అనుకున్నాడండి. అందుకని పిలిపించాడు. నా కన్న తండ్రి నాకు ఎంత చేశాడు, నా కన్న తండ్రి కోసం ఆయన ఉండటానికి, ఆయన తెరలసాట ఉండడానికి వీల్లేదు. నేను దేవదారుమయమైనటువంటి కోటలో ఉన్నాను, కానీ బంగారుతో నా కన్న తండ్రికి నేను కడతాను అనుకున్నాడండి. ఏమండి, తన కుమారుడుగా భూమి మీద నాతానును పిలిపించి ఈ మాటలు అంటూ ఉంటే, దావీదు ఈ మాటలు అంటుంటే పరలోకంలో కన్నతండ్రి పొంగిపోయాడండి. కన్నతండ్రి పొంగిపోయాడు పరలోకంలో. దేవుని పిల్లలారా, భూమి మీద మనం మాట్లాడుతున్న మాటలు పరలోకంలో సంచలనాన్ని కలిగించాలి. నిశ్శబ్దం అయిపోవాలి పరలోకంలో. మిగతా వాళ్ళందరూ నిశ్శబ్దం అంటాడు ప్రకటన గ్రంథంలో. అందరూ నిశ్శబ్దంగా ఉండిరి, సైలెన్స్ అంటాడు చూడండి. భూమి మీద మనం మాట్లాడుతున్న మాటలు సంచలనాలు కలిగించాలి పరలోకంలో. భూమి మీద మనం దేవుడి కోసం బ్రతుకుతున్న బ్రతుకు సంచలనంగా మారాలి. దేవుని పిల్లలారా, దేవుడి కోసం బ్రతుకుతున్నప్పుడే అంత మాటలు మనం అనగలం.
దావీదు గారు అంటున్న ఈ మాటలు విని ఉబ్బి తబ్బిపోయిపోయాడండి మన కన్న తండ్రి. 2వ వచనాన్ని చూడండి, సమూయేలు 2వ గ్రంథం 7వ వచనం చూడండి, ఏమంటున్నాడు మహానుభావుడు. నేను దేవదారు మనతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందస్సం, నా కన్న తండ్రి మందస్సం డేరాలో నిలిచి ఉన్నదనగా. చూసారు, డేరాలో ఉంది. అప్పుడు నాతాను ప్రవక్త, చెయ్యి నాయనా, నీ ఇష్టం, నువ్వు ఏం చెయ్యాలనుకున్నావో నీ మనస్సుకు తోచినట్లుగా చెయ్యి దావీదు అన్నాడు. వెరీ గుడ్, దేవుని గురించి నీకు ఆలోచన వచ్చింది, నీవేం చేస్తావో చెయ్యి అన్నాడు. వెరీ గుడ్ దావీదు, వెరీ గుడ్ అన్నాడండి. చెయ్యి, నువ్వేం చేస్తావు. వెంటనే దేవుడు కల్పించుకొని ఏమంటున్నాడో చూడండి దేవుని పిల్లలారా. తన కొడుకు మాట్లాడుతున్న మాటలు విన్న పరలోకపు తండ్రి ఊరుకోలేకపోయాడండి. నా కొడుకు నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నాడు. వెంటనే ఏమన్నాడు చూడండి, పిల్లలారా. 4వ వచనం 3వ వచనం నుంచి చూడండి. నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమనెను. తర్వాత చూడండి ఏమంటాడు. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా. దావీదు ఆ మాట అన్నాడు, నాతాను ఇలా చెప్పాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి దేవుడు వచ్చేసి మాట్లాడుతున్నాడు నాతానుతో. ఏమని చెప్తున్నాడంటే, ఉండలేకపోయాడు. ఇక ఏమని చెప్తున్నాడంటే, నీవు పోయి నాయన నాతాను, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా నాకు నివాసముగా ఒక మందిరము కట్టింతువా. నాకు ఉండటానికి మందిరం కడతావా నాయన దావీదు? నాకు ఉండటానికి మందిరం కడతాడా దావీదు అన్నాడు. నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. ఒక దేవుడికి దావీదుకు మధ్య సంభాషణ. నాకు నివాసము ఒక మందిరం కట్టింతువా. ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీలను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని, ఇశ్రాయేలీలతో కూడా నేను సంచరించిన కాలం అంతయు ఆ 100 సంవత్సరాలు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీల గోత్రములలో 12 గోత్రాలలో ఎవనితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేను ఎన్నడైనను అని ఉంటినా. దేవుని పిల్లలారా చూడండి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. దావీదు గారు ఆ మాట అనగానే వెంటనే నాతాను గారికి నైట్ ప్రత్యక్షం అయిపోయాడు. వచ్చి చెప్తున్నాడు, చెప్పు నా కుమారుడికి చెప్పు నాయన నాతాను అని. దావీదు గారు ఆ మాట అనగానే దేవుడు వెంటనే చరిత్రలోకి వెళ్ళిపోయాడండి. దేవుడు చరిత్రలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాడు. ఏమంటున్నాడు, ఐగుప్తులో అన్నాడు చూడండి. ఐగుప్తు దగ్గరికి వెళ్ళిపోయాడండి. చూడండి పిల్లల దేవుడు. 6వ వచనం, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీలను రప్పించిన నాటి నుంచి నేటి వరకు అన్నాడు చూడండి. ఎప్పటి నుంచి చెప్తున్నాడండి? ఐగుప్తు నుంచి బయలుదేరినప్పటి నుంచి అంటున్నాడంటే, అంటే అంతవరకు దేవుడి గురించి ఎవ్వరు పట్టించుకోలేదండి. దేవుడికి ఒక మందిరము కట్టాలి అని ఎవ్వరూ ఆలోచించలేదండి. అందుకే అన్నాడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు నాయన దావీదు గుడారాలలో కదా నాయన నేనున్నాను అంటున్నాడు చూడండి పిల్లలు. ఎంత బాధాకరమైన విషయం అండి. ఎంత హృదయ విదారకరమైన పరిస్థితితో చూడండి దేవుని పిల్లలారా. అందుకేనండి దేవుడన్న ఈ మాటలు విని దావీదు చెలించిపోయాడండి. నాతాను ప్రవక్త వచ్చి ఉదయాన్ని, నాయనా దావీదు రాజా, దేవుడు ఇలా చెప్పాడు, ఇలాగంటున్నాడు దేవుడు అనగానే చెలించిపోయాడండి దావీదు గారు. అందుకే కడతాను నా కన్న తండ్రికి ఈ ప్రపంచంలో ఎవ్వడు ఎప్పుడు ఎక్కడ కట్టని దేవాలయాన్ని కడతానన్నాడు. నిజంగా బంగారుతో కడతానండి దావీదు గారు. ఎన్ని వేల మనుగుల బంగారాన్ని దాచాడో తెలుసా? ఎన్ని చెక్కలను, ఎన్ని రాళ్లను, మందిరానికి ఏమేమి అవసరమవుతుందో దాన్ని అంతటిని సొలొమోను మరలో ₹1 ఖర్చు పెట్టకుండా సమస్తాన్ని సమకూర్చి పెట్టాడండి దావీదు గారు. ఏమండి,
బంగారుతో దేవాలయానికి పూత పోయించాడంటే, అంత దేవాలయానికి, అంత విశాలమైనటువంటి సువిశాలమైనటువంటి దేవాలయానికి బంగారుతో పూత పోయించాడంటే ఎంత బంగారు ఖర్చు పెట్టాడు మీరు ఆలోచించండి. దేవుని ఎంత ప్రేమించాడో మీరు ఆలోచించండి దావీదు గారు. 2 లక్షల మనుగుల బంగారం. 2 లక్షల మనుగుల బంగారం. 2 లక్షల మనుగుల బంగారం అండి. ఏంటండి 2 లక్షల తులాలు కాదండి, 2 లక్షల తులాలు కాదండి, 2 లక్షల మనుగుల బంగారండి. ఇశ్రాయేలీయులు తెచ్చారు. వాళ్ళు తెచ్చింది గాక, ఈ రోజుల్లో ఏదైనా కట్టమంటే రాజధానిని కట్టండర్రా, రాష్ట్రానికి రాజధానిని కట్టండి అని ఏ ముఖ్యమంత్రికి ఇచ్చినా సగం నొక్కుతాడు, సగం ఖర్చు పెడతాడు. మంత్రులు, ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎంలు, సీఎం ఏం చేస్తాడు? సగం నొక్కుతాడు, సగంతో కడతాడు. మాసి పూసి మారేడికాయ చేసి మన కళ్ళకు చూపిస్తాడు రంగులు కొట్టి. ఆలోచించండి దేవుని పిల్లలారా, పరిపాలకులు అలా చేస్తారు. కానీ ఈ పరిపాలకుడు అలా చేయలేదు పిల్లలారా. ప్రజలందరూ లెక్కకు మించి లక్షల మనుగుల బంగారు తీసుకొని వస్తూ ఉంటే, వారు తెచ్చింది కాక పక్కన పెట్టి ఆయనకున్న దాంట్లో అనేకమైన బంగారు తీసుకొచ్చి ఇచ్చాడండి. వెండిని, బంగారుని వారు తెచ్చిన వాటితో ఈయన కలిపాడు, మరలా ఎక్కువ కలిపి మొత్తం స్టోర్ చేశాడండి. దేవుని పిల్లలారా, ఎంత ప్రేమించాడు, ఎంత ప్రేమ ఉందో చూడండి దేవుడి మీద దావీదు గారికి. ఏమండి, గోడకు బంగారు పూత పోయించాడంటే మీరు ఆలోచించండి పిల్లలారా. గోడకు పూతలు, బంగారు పూత ఒక చైన్ భార్యకు తెచ్చిస్తేనే ఉబ్బి తబ్బిపోయిపోతుంది. మెడలో వేసుకోవడానికి 1 తులమో 2 తులాలో 3 తులాలో ఒక బంగారు చైన్ గొలుసు తీసుకొచ్చి చెప్పకుండా అలాగా కళ్ళ ముందుకు అలా పెట్టామనుకో, మెడలు వేశారు అనుకోండి, పెడతా ఉబ్బి తబ్బిపోయిపోతుంది కదండి. అలాంటిది బంగారముతో ఆలయాన్ని కట్టించాలనుకున్నాడంటే, పూత పోయించాడంటే దేవుడి మీద ఎంత ప్రేమ ఉందో మీరు ఆలోచించండి దావీదు గారికి. ఆలోచించండి. అదండి దేవుని ప్రేమించడం అంటే. అది దేవుని ప్రేమించడం, దేవుడి గురించి ఆలోచించడం అంటే. నన్ను స్థితిలో పెట్టిన నా కన్న తండ్రికి చేయవలసింది నేను చెయ్యాలి అని శక్తికి మించి చేయాలనుకోవడం. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుడు చేసిన దానికి దేవుడికి చేయాలి అని ఆలోచించేవారు ఎంతమంది ఉన్నారు మీరు ఆలోచించండి. లండన్ లో పుట్టి, ఇంగ్లాండ్ దేశంలో పుట్టి మరణించినటువంటి సుమారు 17వ శతాబ్దం అనుకుంటాను, లండన్ లో పుట్టి మరణించాడండి ఒక ఆయన. గుర్రం మీద 2 లక్షల కిలోమీటర్లు తిరిగాడు ఆయన. జాన్ వెస్లీ గారని 17వ శతాబ్దంలో 2 లక్షల కిలోమీటర్లు గుర్రం మీద తిరిగి స్వార్థ ప్రకటించాడండి ఆయన. మిషన్ దేవుని సేవకుడు. ఆయన ఏమన్నాడు తెలుసా దేవుని పిల్లలారా? ఒక మాట రెఫరెన్స్ చూపిస్తున్నాడు చూడండి, ఆ మనుగుల బంగారు గురించి. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 22వ అధ్యాయం 14వ వచనంలో చెప్తాడు ఈ సంఖ్య ఎంత. ఎన్ని లక్ష చిల్లర మనుగుల బంగారాన్ని ఎత్తిపెట్టినట్టుగా. మంచిదండి దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఈ జాన్ వెస్లీ అని ఆయన ఏమన్నాడు తెలుసా అండి? ఒక మంచి మాట అన్నాడు. భక్తుడు ఆయన, చాలా సేవ చేశాడు. 9 మగపిల్లలు వాళ్ళ అమ్మగారికి. ఈయన 2వ వాడు. ఏమండి, ఈయన ఏమన్నాడంటే, నీ ఆదాయం పెరిగేసరికి పెరగవలసింది నీ జీవన ప్రమాణ స్థాయి కాదు, దేవుడికి ఇచ్చే స్థాయి పెరగాలి అన్నాడు. మీకు అర్థమైందో కలదు, మరలా చెప్తాను చూడండి. నీ ఆదాయం పెరిగేసరికి పెరగవలసింది నీ జీవన ప్రమాణ స్థాయి కాదు. అంటే ఆదాయం పెరిగేసరికి సైకిల్ మీద తిరిగే నువ్వు బైక్ మీద, ఇంకా ఆదాయం పెరిగితే బైక్ మీద తిరిగే నువ్వు ఏసీ కారులో, ఇంకా ఆదాయం పెరిగితే ఆడి కారులో. జీవన ప్రమాణ స్థాయి కాదు పెరగవలసింది నీ జీతం పెరిగేసరికి. అది కాదు పెరగవలసింది, దేవుడికి ఇచ్చే స్థాయి పెరగాలి అన్నాడండి. దేవుడి మాటలు అర్థమైన వారు చెప్పే మాటలు పిల్లలు అవన్నీ కూడా. కానీ నిజంగా శాలరీలు పెరిగినప్పుడు, ప్రమోషన్లు వచ్చినప్పుడు, ఇంక్రిమెంట్లు వచ్చినప్పుడు మనకి ఇవి గుర్తుకొస్తాయా? మనకు డబ్బులు చేతికి రాగానే రంగురంగుల చీరలు, షాపులో ఉండే నెక్లెస్లు, ఏమండి మొత్తం షాపింగ్ మాల్ అంతా మన కళ్ళ ముందుకు వచ్చేసిందండి. షాపింగ్లో ఉన్న వస్తువులు, బట్టలు, నెక్లెస్లు, చైన్లు, బళ్ళు, షోరూంలో ఉన్న బళ్ళు అన్ని కళ్ళ ముందు గిర్రని తిరుగుతాయి, అన్ని తిరుగుతాయి. మరి దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడండి? ఎక్కడైనా దొంగతనం జరిగి ఇంట్లో ఉన్నదంతా ఎవడైనా దోచుకుపోయాడు అనుకోడు దొంగలు, అప్పుడు అనిపిస్తాయి, అయ్యో దేవుడికి ఖర్చు పెట్టినా బాగున్నాయి డబ్బులు అని.
అంతేగాని ఉన్నప్పుడు దేవుడి కోసం పెట్టాలన్న ఆలోచన ఎవరికి ఉంది చెప్పండి పిల్లలు? ప్రైవేటు ఉద్యోగస్తులుగా ఉన్నప్పుడు దానికి తగ్గట్టు బ్రతుకుతారు. అది కాస్త గవర్నమెంట్ పోస్ట్గా పర్మనెంట్ అయింది అనుకోండి, ఒక్కసారిగా ఇల్లులు పెద్ద చేసుకుంటారు. సొంత ఇల్లులో ఉన్న స్థలాలలో ఇల్లు కట్టుకోవడాలు, పళ్ళు కొనుక్కోవడాలు, జీవన ప్రమాణ స్థాయిలు పెంచుకుంటూ వెళ్ళిపోతాం. దావీదు గారు అలాంటి వాడు కాదండి. నా కన్న తండ్రికి ఒక నివాసం కట్టాలి అనుకున్నాడు. దానికోసం సమస్తాన్ని సమకూర్చి పెట్టాడు. తర్వాత సొలొమోను పీరియడ్ వచ్చింది. తండ్రి అప్పగించిన దానిని సంపూర్తి చేశాడు. 1000 కలలతో 1000 ఆలోచనలతో దావీదు గారు కావలసిన సమస్తాన్ని సమకూర్చాడు. ఆ తర్వాత సొలొమోను గారి కాలం వచ్చేసరికి కట్టాడండి టెంపుల్ని. తన తండ్రి అప్పగించిన దానిని చిత్తశుద్ధితో ఒళ్ళు దగ్గర పెట్టుకుని కట్టాడండి. సంపూర్తి చేశాడు ఆ ఆలయాన్ని కట్టడంలో. ఇంకా అంత అట్టహాసంగా సౌండ్ కూడా రాకుండా కట్టాడండి. శబ్దం, సుత్తి శబ్దం, ఉలి శబ్దం, శబ్దం లేకుండా అత్యద్భుతంగా ప్రపంచంలో నాటి నుంచి నేటి వరకు అలా కట్టిన మందిరం, ప్రపంచంలో అలా కట్టిన మందిరం లేదు. ఒకవేళ ఇదిగో తమిళనాడులో స్వర్ణ దేవాలయం, పంజాబ్లో స్వర్ణ దేవాలయం, మరొకసారి బంగారు దేవాలయం ఎవడైనా చెప్పుకుంటున్నాడంటే ఎవడు కట్టిన ఆ మందిరాన్ని చూసుకొని గొప్పల కోసం కట్టిన వాడే తప్ప ఆ మందిరం ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఆ మందిరం ఉన్నటువంటి విలువ, దానికి ఉన్నటువంటి ప్రాశస్తి దేనికి లేదు. అంత పవర్ కూడా దేనికి లేదు పిల్లలు, ఆలోచించండి. అంత గొప్ప మందిరాన్ని కట్టి, దావీదు కలల మందిరాన్ని కట్టి సొలొమోను సంపూర్తి చేసి ఆలయ ప్రారంభోత్సవం రోజున, ఆలయ ప్రతిష్ఠించే ఆ రోజున ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? ఏమని ప్రార్థన చేశాడో తెలుసా అండి సొలొమోను గారు? నాయన, నిన్ను ఇక్కడ ఉండమని మేము చెప్పటం లేదు. దేవుడికి ప్రార్థిస్తున్నాడండి. దేవా, నిన్ను తమరిని ఇక్కడ ఉండమని మేము చెప్పటం లేదు. జస్ట్ నీ కను దృష్టి ఇక్కడ ఉంచు చాలు. నీ కను దృష్టి మేము బంగారంతో కట్టిన ఈ టెంపుల్ ఈ స్థలం మీద ఉంచితే చాలయ్యా. నిన్ను ఇక్కడికి వచ్చి ఉండమనేంత ధైర్యం మాకు లేదు. సర్వోన్నతుడైన, సర్వశక్తిమంతుడైన, సర్వ సృష్టికర్తవైన ఓ దేవా, నిన్ను ఇక్కడికి వచ్చి మేము కట్టిన మందిరంలో ఉండు అనేటంత ధైర్యం మాకు లేదు. నీ కనుచూపు చాలయ్యా అన్నాడు. దేవుడు చూశాడు. ఓకే, ఓకే, గ్రాంటెడ్ అన్నాడండి. నువ్వు రా, వెంటనే దిగు నువ్వు అనలేదు సొలొమోను గారు. మా నాయన ఇన్ని మనుగుల బంగారాన్ని, ఇంత సొమ్మును జమ చేసి బంగారంతో పూత పూయించేశాడు నేను మా నాన్న ఉంచిన దాంతో. కాబట్టి ప్రపంచంలో ఇంత పేరెన్నికగిన దేవాలయాన్ని కట్టాము, దిగు ఈ మందిరంలోకి, వచ్చే వెంటనే. ఇలాంటి మాటలు మిడిమేలుపుతనంతో కూడిన మాటలు ఆయన మాట్లాడలేదండి. నువ్వు రా అనలేదు, దిగు అనలేదు. మనవారు అంటుంటారు, మనవారు పిలుస్తుంటారు దేవుణ్ణి. స్టేజీలు వేసి మన స్పీకర్లు, క్రైస్తవ పాస్టర్లు, ఆ సేవకులు, స్పీకర్లు, పబ్లిక్ స్పీకర్లు గ్రౌండ్లలో స్టేజ్లు వేసి, స్టేజ్ల మీదకి ఎక్కి మైక్ చేత పట్టుకొని లైటింగ్లు వెలిగించుకొని ఆ మంది ముందు నిలబడి ఏమంటుంటారు దేవుణ్ణి? రా, దిగు, ఇప్పుడే రా, కామ్ అంటుంటాడు. దిగు, వచ్చి ఇప్పుడే రావాలి, ఎంత టైం అని చెప్తుంటాడండి, పిలుస్తుంటాడు. చూసారా పిల్లరా? ఎవరిని? ఎక్కడికి రావాలి? రా, దిగు అంటున్నావే, ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి చెప్పండి? మర్యాద లేదు, ప్రేమ లేదు, గౌరవం లేదు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో చెప్పండి? ఏకవచనంతో దేవుని రా, దిగు, వచ్చేయంటావా? సొలొమోను గారికి గుండెలు సరిపోలేదు బంగారు దేవాలయాన్ని కట్టి. అద్దెకి తెచ్చిన చెక్క స్టేజ్ వేసుకొని, అద్దెకి తీసుకొచ్చిన చెక్క స్టేజ్లో ఆ గ్రౌండ్ లో ఒక మూలను వేసుకొని 4 లైట్లు బిగించుకొని 10 మందిని ఎదురుగా, కొంతమందిని కూర్చొని పెట్టుకుని, ప్లాస్టిక్ కుర్చీల మీద వచ్చే, దిగే, రా అని పిలుస్తావా దేవుణ్ణి? నిజంగా ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో చెప్పండి దేవుని పిల్లలారా. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడే ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళు తీసుకెళ్ళిపోయి యావజ్జీవ కారాగార శిక్ష, జైల్లో పెట్టలేదని ఆలోచించండి. అది జరగట్లేదు కనుక ఒకరి నుంచి ఒకరు పెట్టలేకపోతున్నారు.
కానీ సొలొమోను గారు అంటున్నారు, మహాజ్ఞాని అయిన సొలొమోను అంత మందిరాన్ని కట్టి, తండ్రి నీ కనుచూపు ఇక్కడ ఉంటే చాలునయ్యా అన్నాడు. నీ కనుచూపు ఉంటే చాలు తండ్రి, అంతకు మించి మాకేమీ అవసరం లేదు అన్నాడు. చూడండి, ఎందుకంటే ఆయన రావలసిన అవసరత లేదండి భూమి మీదకి. తండ్రి అయిన దేవుడే భూమి మీదికి దిగి రావాల్సిన అవసరత లేదండి. మాటి మాటికి వచ్చి వెళ్ళిపోవటానికి, మాటి మాటికి వచ్చి వెళ్ళిపోవడానికి సొలొమోను గారి కాలంలో, తర్వాత కాలంలో ఎవరు పడితే వారు ఆ కాలాలలో ప్రతి కాలంలో వచ్చి వెళ్ళిపోవడానికి, వచ్చి నువ్వు పిలవగానే రమ్మనగానే రావడానికి, వెళ్ళమనగానే పోవడానికి ఆయన ఏమైనా ప్యూన్ అనుకుంటున్నావా? ఎవరి కాలంలో పడితే వారి కాలంలో ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పిలిస్తే వాళ్ళు పిలవగానే రావటం పోవటానికి ఆయన నీ దగ్గర ప్యూన్ అనుకుంటున్నావా? ప్రార్థించమన్నాడు కదా అని నోటికి తాళము లేకుండా, నోరు ఏం మాట్లాడుతున్నావో, ఎవరిని పిలుస్తున్నావో తెలియకుండా ఒక సేవకుడుగా పిలిచి దేవుని అవమానపరుస్తావా? వెళ్ళు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళు. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి బయటకు నిలబడుకొని కలెక్టర్ని, రా నువ్వు బయటికి రా, కలెక్టర్ బయటికి రా అను. ఆడ తంతే పోయి మీ ఇంటి దగ్గర పెడతావు, ఆడ తంతే వచ్చి పెడతావు. ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, ఎస్పీ రా బయటికి. మినిస్టర్ ఆఫీస్ దగ్గర, మినిస్టర్ రా బయటికి ఇప్పుడే, ఇన్ ద టైం అను. కాళ్ళు చేతులు పట్టుకొని విసిరేశారంటే చెత్తకు పులిపోయి పడతావు. దేవుని పిల్లలారా, ఇది తెలిసినటువంటి సొలొమోను రిక్వెస్ట్ చేశాడు దేవుని, తండ్రి నీ కనుచూపు ఉంటే చాలయ్యా అన్నాడు. ఆ తర్వాత యెరూషలేము మందిరం యొక్క పరిస్థితిని మనం చూడగలిగితే, ఏ మందిరానైతే దావీదు కట్టాలని కలలు కన్నాడో, ఏ కలల టెంపుల్నైతే బంగారు పూతతో కట్టించాడో సొలొమోను, ఆ మందిరం, ఆ టెంపుల్ తర్వాత కాలంలో ఎలా మారిపోయిందో మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు వచ్చేటప్పటికి దాని పరిస్థితిని మనం చూడగలిగితే, ఒక మంచి మాటను బైబిల్ నుంచి యోహాను సువార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు. ఆ పరిస్థితి, టెంపుల్ పరిస్థితి ఎలా మారిపోయిందో చూడండి పిల్లలారా. యేసుక్రీస్తు వారు వచ్చేటప్పటికి సుమారు ఒక 900-800 సంవత్సరాలు కదండి, సొలొమోను గారి దగ్గర నుంచి 900 సంవత్సరాలు అనుకోండి. యేసుక్రీస్తు వారు వచ్చేటప్పటికి ఆ మందిరపు పరిస్థితి, బంగారు దేవాలయపు పరిస్థితి అప్పటికే వెళ్ళిపోయింది. నేను బంగారు గింగారు అంతా వెళ్ళిపోయింది, ఏం లేదు అప్పటికి. 2వ అధ్యాయం 13-14 వచనాలను చూడండి పిల్లలు. యూదుల పస్కా పండుగ సమీపింపగా, యోహాను సువార్త 2:13 చదువుతున్నానండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి, ఏమండి, యేసుక్రీస్తు వారి కాలానికి వచ్చేటప్పటికి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాడండి యేసుక్రీస్తు. ఆయన టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికండి, ఆయన భూమి మీదకి వచ్చి దేవుని యొక్క మందిరముగా పిలువబడుతున్నటువంటి ఆ యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళేసరికి ఎలాగుంది అంటే, నా తండ్రి నివాసం, దావీదు సంకల్పం, సొలొమోను నిర్మాణం ఎలాగుందో చూడడానికి వెళ్ళేటప్పటికి, దావీదు సంకల్పంతో, సొలొమోను గారి నిర్మాణ చాతుర్యంతో కట్టబడిన ఆ టెంపుల్ని చూడడానికి యేసుక్రీస్తు వారు వెళ్ళేటప్పటికి ఎలాగుందంటే, అక్కడ వాతావరణం అంతా రైతు బజార్ అయిపోయింది. అయిపోయిందండి. అన్ని కార్యక్రమాలు అక్కడే చేస్తున్నారండి, అన్ని కార్యక్రమాలు. ఏమండి, బలి ఇవ్వటానికి ఎడ్లను, గొర్రెలను, పావురపు పిల్లలను ఎక్కడ అమ్ముతున్నారంట తీసుకొచ్చి, వాటన్నిటిని ఎక్కడ తీసుకొచ్చారండి? తీసుకొచ్చి టెంపుల్లో పెట్టుకుని అమ్ముతున్నారట. ఎందుకంటే ఎద్దులకు నీటి మంటపాలు ఉంటాయి, మంచి నీడ విశాలంగా ఉంటుంది టెంపుల్. బాగా కట్టాడు కదా సొలొమోను గారు. ఆ తర్వాత బాగా కట్టారు కదే ఎజ్రా గారు, నెహెమ్యా గారు, జెరుబ్బాబెలు గారు. ఆ కాలంలో బాగా కంఫర్టబుల్ గా కట్టారు కదండి, మొదటి ఆలయం లాగే. అందుకు నీటి మంటపాలు ఉంటాయి, మంచి నీడ ఉంటుంది జంతువులకి, చక్కటి వాతావరణం, మంచి మంచి స్తంభాలు ఉంటాయి కట్టించుకోవడానికి, గేదెలను కట్టేయడానికి
ఎద్దులను కట్టేసుకోవడానికి, ఆ గొర్రెలను మేకలను కట్టేసుకోవడానికి మంచి మంచి స్తంభాలు ఉంటాయి. ఇక యాజకులేమో స్తంభానికి ఇంత రెంట్ వసూలు చేసుకుంటూ వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళేమో కట్టేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు, వీళ్ళేమో స్తంభాలకు రెంట్ వసూలు చేసుకుంటూ ఇల్లు బతుకుతున్నారు. దేవుని పిల్లలారా, అదా దేవుని టెంపుల్? అలాగైనా ఉండాలి దేవుని టెంపుల్ అనేది? ఏమండి, అప్పుడే కాదండి, ఈరోజు అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలలో, కెనడా, ఆస్ట్రేలియా, ఆ వెస్టర్న్ కంట్రీస్లో, ఆ దేశాలలో దేవులు పిల్లలు కూడుకోవడానికి కట్టుకున్నటువంటి కాస్ట్లీ చర్చెస్ ఒకనాడు జనాలు రాకపోయేసరికి వాటిని రెంట్లకు ఇస్తున్నారట. చర్చి బిల్డింగులని ఒకనాడు మంచి ఆశయాలతో కట్టినటువంటి ఆ ఎత్తుటి విశాలమైన చర్చి బిల్డింగ్లని రెంట్లకు ఇచ్చుకుంటున్నారండి. వీటికి రెస్టారెంట్లకి, సినిమా హాళ్ళకి, నాటకశాలలకి, పెళ్ళిళ్ళు పెటాకులు చేసుకోవటానికి. ఏమండి, ఎందుకండి ఇలా చేస్తున్నారంటే ఖాళీగా ఉంటున్నాయి కదండి. మోకరించి ప్రార్థించి, తండ్రి, ఒకనాడు ఎంతో ఆశయంతో కట్టినటువంటి ఈ కట్టడాలు మరలా నిండుకోవటానికి, మీ ప్రజలు రావటానికి మంచి సేవకులను పంపించండి, వీటిని నింపటానికి వాక్యోపదేశకులను పంపించండి తండ్రి అనే మోకరించి ప్రార్థన చేసే మనసు ఎవరికి లేదండి ఆ తెల్లలకి. అది చెయ్యకపోగా ఫిక్స్ అయిపోయి రెంట్లకు ఇచ్చుకుంటున్నటువంటి వీళ్ళు. ఆ రోజు క్రీస్తుకు ఎందుకు కోపం వచ్చిందో తెలుసా? ఆలోచించండి, ఎందుకు ఆయనకి అంత కోపం వచ్చింది? దావీదు ఏమనుకున్నాడు? సొలొమోను ఏమని కట్టాడు? మీరేం చేస్తున్నారు? ఆయన ఏమనుకున్నాడు? ఈయన ఏమనుకుని కట్టాడు? మీరేం చేస్తున్నారు? నా తండ్రి నివాసాన్ని దొంగలు గృహగా చేశారు కదా మీరు అన్నాడు. కిందకి వస్తే, నా తండ్రి నివాసాన్ని దొంగల గృహం అయిపోయింది, వ్యాపారపు సంతగా మారిపోయింది. ఏరా, మీకు ఎద్దులు కట్టేసుకోవడానికి, పావురాలు అమ్ముకోవటానికి, గొర్రెలు అమ్ముకోవటానికి స్థలాలే లేవా? ఏకంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అని సీరియస్ అయిపోయాడండి. ఆ తర్వాత ఇంకా అంటాడు, రూకలు మార్చువారట. అంటే సెన్సెక్స్ అంతా ఇక్కడే స్టార్ట్ చేశారు వీళ్ళు, రూకలు మార్చటం. ఇవన్నీ చూడగానే, వాతావరణం చూడగానే యేసు క్రీస్తుకు కోపం వచ్చేసిందండి. అంతగా కోపడ్డట్టుగా ఎక్కడ చూడమండి యేసుక్రీస్తు ప్రభుల వారిని. ఆయన బ్రతికినటువంటి బ్రతుకులో అంత కోపం వచ్చినట్లుగా వేరే వారిని కొట్టిన సందర్భం ఎక్కడ ఉండదండి. ఆయన ఇలా చేయకూడదు ఎత్తాడు ఎవరి మీదికి. కానీ అండి, ఇక్కడ మాత్రం చూసిన తర్వాత పిల్లల తట్టుకోలేకపోయాడండి. వెంటనే ఏం చేశాడు? కొరడాతో కొట్టాడు అంటాడు కదా, తోలివేశాడు. కొట్టి తోలివేశాడు అంటాడు. ఏంటి, కొరడా తీసుకొని వాళ్ళని కొట్టి తోలివేయడానికి కొరడా ఏమన్నా రెడీగా ఉందా? వెంటనే ఆయన వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరైనా పట్టుకొని ఉన్నారు రెడీగా, ఇగో ప్రభు కొట్టే అని. కొరడా లేదు, రెడీగా ఏం లేవు. అందుకేం చేశాడట? జాగ్రత్తగా ఆ తాళ్లతో, వారులతో కొరడ ఆయనే పేడాడంట కొరడ. ఏమండి, కొరడ పేడి మరి వాటిని తోసివేసి, అమ్మవారి రూకలు తోసివేసి వాళ్ళను తాట కొట్టుకుంటూ వాళ్ళను తరిమేశాడు అక్కడ నుంచి. అంటే ఖాళీ చేయించాడంటే మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఏమండి, మన కోపం వచ్చినప్పుడు కనిపించిన వస్తువులను పాల్గొట్టామంటే అది ఒక లెక్క. కోపం వచ్చినప్పుడు ఇలా చూసేసరికి చేతి కింద ఏదైనా ఉందనుకోండి, ఇలాగా అది తోసేసామనుకోండి, అలా పాల్గొట్టేసామనుకోండి, అదొక లెక్క. కానీ కోపం వచ్చినప్పుడు అదే పనిగా ఆ వస్తువును వెతికి పట్టుకొని పగలగొట్టామనుకోండి, అంటే ఎంత కోపం ఉండాలో మీరు ఆలోచించండి. చేసిన ఆ వస్తువు మీద కోపంలో ఏది దొరికితే పగలగొడతారు. అలా కాకుండా ఆ వస్తువును వెతికి పట్టుకొని వచ్చి పగలగొట్టామంటే దాని మీద ఎంత కోపం ఉంటే మనం అలా చేస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారండి, ఏది దొరికితే దాంతో తోలకుండా, వాళ్ళని తోలివేయకుండా జాగ్రత్తగా వారులు తీసుకొని మొత్తం కొరడ పేడాడంట. ఆయనే పేడిన కొరడతో వాళ్ళని తోలివేశాడంటే పిల్లరా, ఎంత కోపం వచ్చిందో మీరు ఆలోచించండి. బిజినెస్ స్టార్ట్ చేశాడండి అక్కడ, బిజినెస్ చేశాడు. అందుకేనండి టెంపుల్ కట్టద్దని దేవుడు అడగలేదు ఎవరిని. ఐగుప్తు నుంచి వచ్చినప్పటి నుంచి దేవదారు మనతో నాకు మందిరము కట్టకపోతేరేమని ఎవరు నేను అడిగానా అన్నారు దావీదు గారితో. ఎందుకు అడగలేదు తెలుసా? మనుషుల మనస్తత్వాలు దేవుడికి తెలుసు. మనుషుల యొక్క మనస్తత్వాలు దేవుడికి తెలుసు. అందుకే కట్టమని అడగలేదు. ఇదిగో
దావీదు అడిగినందుకు ఓకే నాయన అన్నందుకు, సొలొమోను చేత కట్టించినందుకు ఇదిగో వ్యాపారాలు సాగుతున్నాయి. యాజకత్వం జరగవలసిన ప్లేస్లో రాజకీయం. దేవుని మందిరంలో ఏం జరగాలి? యాజకత్వం జరగాలి, యాజకీయం జరగాలి. కానీ దేవుడి మందిరాలలో రాజకీయాలు జరుగుతున్నాయంటే ఎంత కోపం వస్తుంది చెప్పండి దేవుడికి. ఎంత కోపం వస్తుందో మీరు ఆలోచించండి. అందుకే యోహాను సువార్త 2:18 ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలోకి 18వ వచనంలోకి వస్తే 18వ వచనంలో ఏమన్నాడు చూడండి. కాబట్టి యూదులు, నీవు ఏ కార్యములు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడగగా, యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టని 3 దినములలోగా దానిని లేపుదునని వారితో చెప్పాను. ఏం చేస్తాను నేను? సూచక్రియ చేయాలి మీకు? అయితే ఒక పని చేయండి, మీరు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో దాన్ని లేపుతానన్నాడు. అనేసరికి వెంటనే ప్రబుద్ధులు ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? చరిత్రలోకి వెళ్ళిపోయారు. సొలొమోను గారు కట్టిన దేవాలయానికి వెళ్ళిపోయారు. 46 సంవత్సరంలో దీనిని కట్టిరే, 40 సంవత్సరాలు దీన్ని కట్టారే, నువ్వేంటి 3 రోజుల్లో లేపుతావా? అర్థం కాలేదు వారికి. మరి శిష్యులకి ఏమని అర్థమైందా? అర్థం కాలేదండి. వింటున్న వారు ఎవరికి కూడా అర్థం కాలేదు పిల్లలు. అప్పుడే కాదు పిల్లలారా, ఇప్పటికీ అర్థం కావటం లేదు. ఈ రోజు కట్టుకున్న మందిరములని చెప్పుకుంటున్న ఆలయాలలో ఏం జరుగుతుందో మీ మనసుకు తెలుసు. అన్ని రాజకీయాలు. దేవుడి ఆలయాలుగా కట్టుకున్నటువంటి ఆ ఆలయాలలో ఏం జరుగుతున్నాయో మీరు ఆలోచించండి. అన్ని రాజకీయాలండి. సంఘ పెద్దలకు కూడా ఎలక్షన్స్. వాక్యం వచ్చాలేదా కాదు, సెలక్షన్ కాదు, ఎలక్షన్. సంఘాల్లో కూడా ఓటింగ్లండి. సెక్రటరీలని, బిషప్పులని, డీసీలని, మరొకరిని ఎన్నుకోవటానికి ఎలక్షన్లు. డబ్బున్న వారిదే సామ్రాజ్యం. హవా. అక్కడ కూడా డబ్బు ప్రవహిస్తుంది. కొంటారు మెంబర్స్ని. అర్పణల పండుగ అని ఒకటి చేస్తారండి క్రైస్తవులు. అర్పణల పండుగలలో అంత మార్కెట్లో జరిగినట్లే జరుగుతుందండి. అక్కడ మార్కెట్లో ఏమంటాడు? ఈ 5 బస్తాల ఉల్లిపాయలు 100 రూపాయలు, 1000 రూపాయలు ఒకటోసారి, 1000 రూపాయలు రెండోసారి అంటుంటారు వాళ్ళు. మొత్తం అదే కార్యక్రమం. ఈ అర్పణల పండుగలో వేలం వేసే కార్యక్రమం, సంతలో జరగవలసిన, మార్కెట్లో జరగవలసిన వేలం పాట ఎక్కడ జరుగుతుందో తెలుసా? దేవుని సంఘములో జరుగుతుంది. మార్కెట్ ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? అప్పుడు ఎద్దుల మార్కెట్, గోవల మార్కెట్, గొర్రెల మార్కెట్, మొత్తం స్టాక్ మార్కెట్ అక్కడికి వచ్చింది. ఇప్పుడు వేలం మార్కెట్ ఇప్పుడు వచ్చింది సంఘంలోకి. ఇక్కడ కూడా కుల రాజకీయాలు. ఇక్కడ కూడా చర్చిలలో, చర్చికి వచ్చే ఆదాయాలను వడ్డీకి తిప్పే వాళ్ళు ఉన్నారు. సంఘ పెద్దలను ఉంటారు కొందరు బ్యాచ్. వచ్చిన కానుకలు ఆదాయానంతా వడ్డీకి తిప్పుతారండి కొందరికి. ఆ రోజు క్రీస్తు వచ్చేసరికి వ్యాపారపుటిల్లుగా మారిపోయింది అన్నాడు. నా తండ్రి ఇల్లును వ్యాపారపుటిల్లుగా మార్చారా మీరు అన్నాడు. ఈ రోజు మనం కట్టుకున్న, దేవుడి పేరు చెప్పి కట్టుకున్న చిన్న ఈ టెంపుల్స్ గా చెప్పుకుంటున్నటువంటి మందిరాలలో జరుగుతున్నది ఏది చెప్పండి పిల్లరా? ఏం జరుగుతుంది చెప్పండి? కర్చీపులు అమ్ముకోవటం. ప్రార్థించిన కర్చీపులు కొనుక్కోండి, ప్రార్థించిన ప్రైరాయిలు కొనుక్కోండి, కీచైన్లు కొనుక్కోండి, స్టిక్కర్లు కొనుక్కోండి మా దగ్గరే. ప్రార్థించిన కర్చీపులని బైబిల్లో ఉండవు. ప్రైరాయిల్ అనే పదము బైబిల్లో ఉండదు. దేవుడు వాక్యం కీచైన్ల మీద, గోడల మీద వేసుకోండి అని బైబిల్లో ఉండదు. హృదయాల మీద రాసుకోమని చెప్పాడు మొదటే. ఏమండి? బిజినెస్ అండి, బిజినెస్. ఆలోచించండి దేవుని పిల్లలారా. అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశారు కష్టపడి కట్టిన టెంపుల్లో. ఇప్పుడు కూడా అవే జరుగుతున్నాయి. ఆలోచించండి. ప్రేయర్ హాల్స్ అనుకుంటూ ఉంటారు కదా కొందరు. ప్రేయర్ హాల్ అంటాడు, దేవుడు రూమ్ అంటాడు. అంటే ఇప్పుడు కూడా ఇంకా దేవుడికి రూమ్ కట్టి దేవుని రూమ్ లో బంధించాలనుకుంటున్నావా? ఆయన ఆకారం ఎంతో తెలుసా నీకు? ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదకి, ఒక్క పాదానికి భూమి క్లోజ్ అయిపోతుంది. విన్నారు మన పాఠంలో మీరు? ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటే
ఒక్క పాదం పెట్టుకోవడానికి భూమి అంతా క్లోజ్ అయిపోతే ఇక నువ్వు కట్టిన దానిలో అసలు ఉంటాడు ఆయన? ఉంటాడా? మరెక్కడ ఉంటాడు? మరెక్కడ ఉంటాడు ఆయన? ఒక మంచి మాట చెప్పమంటారా? పక్షులు కట్టుకున్న గూట్లో పక్షులు ఉంటాయి. పక్షులు కట్టుకున్న గూట్లో పక్షులు ఉంటాయి. గూళ్ళు పెడుతుంటే చూసారా చెట్లకు పైన పక్షులు. పక్షులు కట్టుకున్న గూట్లో పక్షులు ఉంటాయి. జంతువులు పెట్టుకున్న బొరియల్లో జంతువులు ఉంటాయి. మనుషులు కట్టుకున్న గూళ్ళలో మనుషులు ఉంటారు. దేవుడు కట్టుకున్న ఇంటిలో దేవుడు ఉంటాడు. ఆలోచించండి. పక్షులు కట్టుకున్న గుళ్ళలో పక్షులు ఉంటాయి. జంతువులు కట్టుకున్నటువంటి బరియల్లో జంతువులు ఉంటాయి. మనుషులు కట్టుకున్న ఇళ్లలో మనుషులు ఉంటారు. దేవుడు కట్టుకున్న ఇంట్లో దేవుడు ఉంటాడు. కానీ మనిషి ఏమనుకుంటాడంటే, వాడు కట్టిన మనుషులు కట్టుకున్న దాంట్లో మనిషి ఉండకోకుండా వీడు కట్టిన దాంట్లో దేవుడు ఉంటాడు అనుకుంటున్నాడు. ఉండడు అని అర్థమైపోయింది సొలొమోను గారికి. ఉండడు అని అర్థమైపోయి, నాయనా నీ చూపు పెట్టు చాలు, దీని మీద నీ దృష్టి పెట్టండి అన్నాడు. జ్ఞాని కాబట్టి. అంత జ్ఞాని చెప్పిన బైబిల్ జ్ఞానం బైబిల్లో ఉన్న పట్టించుకొని అజ్ఞానుల మనం కాబట్టి దేవుని మందిరం, యెహోవా మందిరం అని చెప్పి మరలా ఆయన పేరుతో మందిరాలు కట్టి, అది నువ్వు కూడా కట్టుకో పర్వాలేదు. కానీ నువ్వు కట్టిన చిన్ని చిన్ని మందిరాలలో దేవుడు ఉంటాడా? పక్షి కట్టుకున్న దాంట్లో నువ్వు ఉంటావా? ఉండగలుగుతావా? పక్షి కట్టుకున్న దాంట్లో పక్షికి సరిపోతుంది, నీ కాలు కూడా సరిపోదు పక్షి దాంట్లో. మరి నువ్వు కట్టిన దాంట్లో దేవుడి కాలైందా సరిపోతుందా? భూమి ఎంత కలిపితే ఒకగాలు సరిపోతుంది అంటున్నాడు. నువ్వు కట్టేది ఎంత? మన బతుకు ఎంత? మన స్తోమత ఎంత? మనం కొనే సిమెంట్ ఎంత? మనం వేసే కాంక్రీట్ ఎంత? కొనే రాడ్స్ ఎంత? చెప్పండి మన బతుకులకి. మనుషులందరూ కలిసి కట్టుకున్నా సరే భూమి ఎంత? టెంపుల్ కట్టగలుగుతామా మన బ్రతుకులకి? ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. కట్టలేము అని మనకు అర్థమైపోతుంది. ఈ ప్రపంచ దేశాలు ప్రజలందరూ కూడా వచ్చి ప్రపంచ దేశాల సంపాదనంతా పోసి కట్టాలనుకున్న ఆయన పాదం పెట్టుకునే స్థలమైన భూమి ఎంత అని కట్టగలమా? భూమి ఆలోచించండి. భూమి ఎంత టెంపుల్ కట్టగలిగిన సామర్థ్యం ఎవడుకుంది? ప్రపంచ ప్రజలందరికీ ఉందా? అందరూ కలిసిన అన్ని రాజ్యాలని దేశాధినేతలు, రాజులు, గీజులు, ప్రధానమంత్రులు అందరూ కలిసిన మన బ్రతుకులో ఆయన పాదం బట్టి ప్లేస్లో, వేలు బట్టి ప్లేస్లో కట్టలేం. అది మన బ్రతుకు, మనుషుల బ్రతుకు. ఆలోచించండి. మరి దేవుడు ఎక్కడుంటాడు? దేవుడు ఎక్కడుంటాడో ఆయన కట్టుకున్న ఇంటిలో ఆయన ఉంటాడు. ఆయన కట్టుకున్న ఇంట్లో ఆయన ఉంటాడు. మరి దేవుడు కట్టుకున్న ఇల్లేది? ఆయన నివాసం ఉండటానికి దేవుని నివాస స్థలం ఎక్కడా? చూడండి ఎక్కడ ఉన్నాడు. చెప్పాడా? ఎంత మంచివాడు అంటే చెప్పేశాడు మనకి దేవుడు. ఎప్పుడో ఇప్పుడు 2000 సంవత్సరాల కిందటే ఆల్రెడీ ఇశ్రాయేలుకి చెప్పాడు, మందిరాన్ని పడగొట్టండి లేపుతానంటే. మందిరం అది కాదురా నాయన, ఇది రా మందిరం ఎప్పుడూ చెప్పాడు. అర్థం కాలేదు వాళ్ళకి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:18. అందుకే పౌలు గారు అర్థం కాని సమాజానికి స్పష్టంగా రాస్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:18. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:18 నాన్న చూడండి ఏముందో అక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:18. జారత్వమునకు దూరంగా పారిపోవుడి, మనుష్యుడు చేయు 19 చూడండి. 19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయం. అంటే ఇప్పుడు దేవుడు కట్టుకున్న ఆలయం ఏదో చెప్పండి, దేవుడు నివసించే ఆలయం ఏదో చెప్పండి. దేవుడు నివసించే ఆలయం ఏది? నేను వారిలో నివసించి సంచరింతును అంటాడు చూడండి. 2వ పత్రిక 6:18 చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18 చూడండి. అక్కడ చెప్తాడు మంచి మాట. ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18 చూడండి పిల్లలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18. దేవుని
దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. జీవము గల దేవుని ఆలయం ఎవరంటే మనమే అన్నాడు. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చెప్తున్నాడండి. ఎక్కడుంటాడో, ఎక్కడ నివసిస్తాడో చెబుతున్నాడు. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. బా, ఏమండి, ఆయన ఎక్కడ నివసిస్తాడటండి? దేవుని నివాస స్థలం ఏదట? అదే కదా మన పాఠం. మనుషులలో దేవుని నివాసం ఉందా పాఠం. దేవుని నివాస స్థలం ఏదట? నేను వారిలో నివసిస్తాను, మీలో ఉంటాను ఆయన. నేను మీలో ఉంటాను. సొలొమోను కట్టిన బంగారు దేవాలయం నేను ఉండనని అప్పుడే చెప్పాను. ఆయన కూడా తీసుకెళ్ళి సొలొమోను. ఆ తర్వాత కట్టిన దేవాలయం ఎజ్రా గారు, నెహెమ్యా గారి కాలంలో, అందులో కూడా నేను ఉంటాను. ప్రపంచంలో రోమ్లో కట్టిన దేవాలయం పోప్ ఆధ్వర్యంలో, సెంట్ పీటర్స్ చర్చ్, అస్సలు ఉండను ఆయన అక్కడైతే. ఇంకా ఉండను. దేనికోసమైతే ఇశ్రాయేలీలు, అరబ్బులు కొట్టుకు చస్తున్నారో పాలస్తీనాలో యెరూషలేము టెంపుల్ అని, అందులో నేను ఉండను అన్నాడు. మరి ఎక్కడుంటావు తండ్రి? నేను నీలో నివసించి సంచరింతును. తాను కట్టుకున్న దేవాలయంలో, తాను కట్టుకున్న ఇంటిలో తాను ఉంటానంటున్నాడు. ఇంతకు తాను కట్టుకున్నది ఏంటి? మన శరీరం. తల్లి గర్భం ఎక్కడ కట్టుకున్నాడు? తల్లి గర్భంలో 9 నెలల కాలంలో తన హస్తములతో అవయవ నిర్మాణము చేసి ఆయన కట్టుకున్న ఆలయం నేను ఉంటాను. మనమంటే ఎంత ఇష్టమండి దేవుడికి, ఎంత ఇష్టం మనమంటే దేవుడికి. మనలో ఉంటాను అంటున్నాడంటే మనమంటే ఎంత ఇష్టం మీరు ఆలోచించాలి. సొలొమోను కట్టిన బంగారు దేవాలయంలో ఉంటాను లేదు, అక్కడ ఉంటానని చెప్పలేదు. మీలో ఉంటాను ఆయన అంటుంటే మనం ఏమంటారు? వద్దొద్దు ప్రభువా, నువ్వు మాలో ఉండొద్దు, మేము నీకు ఒకటి కడతాం, మేము నీకు ఒకటి కొడతాం ప్రభువా, వద్దు ప్రభువా, ఒకటి కడతాం సిమెంట్తో ఇటుకలతో, అందులో ఉండు, రంగులు వేస్తాం, గోడ మీద వాక్యాలు రాస్తాం, పులిపిటి ఒకటి పెడతాం, అందులో ఉండు, ఆదివారం వస్తాం, నీ సన్నిధిలో ఒక 2-3 గంటలు కూర్చుంటాం, ఆ తర్వాత నిన్ను లోపల పెట్టి తాళం వేసి మేము ఇంటికి వెళ్ళిపోతాం, మరలా ఆదివారం వచ్చేంత వరకు అందులో బందీ అయి ఉండు అని మనం అంటున్నాం. అదేనంటున్నాం, అంతేనా? అందుకనే దేవుడు కడుతున్నాం అది. ఆదివారం ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోవడానిక? ఎందుకంటే అక్కడే ఉండాలి నువ్వు, అక్కడే ఉండాలి నువ్వు. లేకపోతే వెలంగినిలో ఉండు, ఆ ఇసుకలో మోకాళ్ళతో పాక్కుంటూ నడుచుకుంటూ వస్తాం నీ దగ్గరికి. వెలంగిల్లో ఉండే ఒక దగ్గర ముందర ఇసుక వేసుకుంటాం మేము, బీచ్ కదా ఇసుక అదంతా కదా ఉంటుంది. మోకాళ్ళ మీద నడుచుకుంటూ 90 కేజీలు 80 కేజీలు పొట్టలు పెంచుకొని, కండలు పెంచుకొని, నడవలేక వస్తాం. అపరాధిని యాసయ్య అంటున్న దగ్గరికి వస్తాం. ఆలోచించిన దేవుని పిల్లలారా, ఆలోచించి ఇలాగ మాట్లాడుతున్నారంటే మాలో ఉండద్దు అంటున్నావని, మేము కట్టిన దాంట్లో ఉండు అంటున్నావంటే మాలో ఉండొద్దు నాయన నువ్వు. ఎందుకంటే మాలో నువ్వు ఉన్నావంటే కొన్ని కార్యక్రమాలు నేను చేయలేము, బూతులు ఆడలేము, చాడీలు చెప్పలేము, చెడ్డ చూపులు చూడలేము, గొడవలకు వెళ్ళలేము, సినిమాలు చూడలేము. ఏమండి? కాబట్టి నువ్వు పని చేయి, మేము కట్టిన దాంట్లో నువ్వు ఉండు అంటున్నాం. దేవుని పిల్లగారు, బైబిల్లో చెప్పిన దేవుడు మాటలు అర్థమయ్యాయా మనిషికి? బైబిల్ చదువుతున్న క్రైస్తవులకు ఏమైనా అర్థమయ్యాయా? అందుకేనండి సమర స్త్రీ దగ్గరికి రాగానే దేవుడు అప్పటికి కూడా వారు ఎక్కడెక్కడో ఉంటారు అనుకుంటున్నారు. క్రీస్తు వచ్చిన తర్వాత కూడా యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి, చివరి మాట ముగించేద్దాం, అయిపోయింది ఇంకా 2 నిమిషాలు. యోహాను సువార్త 4వ అధ్యాయం 20-21 వచ్చిన చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం సమర స్త్రీతో మాట్లాడుతూ 4వ అధ్యాయం 20-21 వచనాలను చూడండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, సినాయి పర్వతం,
మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు స్వామితో ఇట్లా నేను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను ఆ దేవాలయంలోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. నువ్వు నమ్మమ్మా అంటున్నాడు. ఎందుకంటే నువ్వు నమ్మవు తల్లి, నువ్వేగా తల్లి, ఈ ప్రపంచంలో ఎవరు నమ్మరు తల్లి. ఆరాధించవలసింది కొండ మీద కాదని, యెరూషలేము టెంపుల్లో కూడా కాదని, నిత్య ఆరాధనలు మీ దేహంలోని నాకు నా కన్న తండ్రికి జరగాలి అని, మీలో నివసించి సంచరించటానికి ఆయన ఆరాట పడుతున్నాడు అని, మీరు అనుకుంటున్న కట్టుకుంటున్న సిమెంట్ కట్టడాలలో రాతి కట్టడాలలో ఆయన ఉండడని చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. నా మాట నమ్ము అంటే నమ్ముతే ఎందుకంటాడు అన్నమాట. మనుషులు నమ్ముతారా? మీరు కట్టుకుంటున్న వాటిలో ఉండడనైనా టెంపుల్ అని, మందిరం అని, ఆ టెంపుల్ ఈ టెంపుల్ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకొని, ఈ టెంపుల్లో దేవుడు ఉన్నాడు, ఈ టెంపుల్లో దేవుడు సంచరిస్తున్నాడు అంటాడు. ఆయనేమో నీలో సంచరించి నివసించి సంచరించాలనుకుంటున్నాడు రా అని ఆయన అంటున్నాడు. అందుకేనండి, దేవుని నివాసం మనుషులలో ఉందంటారా? దేవుని నివాసం మనుషుల్లో ఉందా? అసలు చేర్చుకోవడానికి మనిషి ఇష్టపడుతున్నాడా? దేవుని నివాసం, ఆయన కట్టుకున్న దేవాలయంలో దేవుడి నివాసం ఉందంటారా? ప్రకటన గ్రంథం 3:20 చూడండి, ఒక మంచి మాట ఉంది అక్కడ. ఈ సందర్భంగా ప్రకటన గ్రంథం 3:20 చూడండి, ఒక మంచి మాట చెప్పాడు అక్కడ. ఏమన్నాడు? ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను అన్నాడు అక్కడ. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడలా అని మాట్లాడుతున్నాడు ఆయన. ఏమండి అంటే ఆయన ఎక్కడున్నాడు? దేవుని నివాసం మనిషిలో ఉందా? బయట ఉన్నాడా? బయట ఉన్నాడంటే లోపల హౌస్ ఫుల్గా ఉంది. ఆయన బయట నుంచి తలుపు తడుతున్నాడు, బయట ఉన్నాడు కనుక తడుతున్నాడు. నేను ఇదిగో తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను అంటే బయట నిలబడి తట్టుతున్నాడు అండి. తలుపు తీయబడి ఉంటే ఎందుకు తడతాడు అంటే ఎవరో ఉన్నారు, తాళం వేసున్నారు, లోపల గడి పెట్టుకున్నారు. మనతో పాటు ఎవరో లోపల ఉన్నారు. అక్కడ ఎవరినో పెట్టుకున్నాం లోపల, మనం ఎవరినో ఉంచి గడేసుకున్నాం. మనం ఇంతకు లోపల ఏం పెట్టుకున్నాం? ఎవరిని పెట్టుకున్నాం? లోపల ఎవరిని పెట్టుకున్నాం? లోపల ఎవరిని పెట్టుకొని తలుపేసుకున్నాం, గడి పెట్టుకున్నాం మనం. చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చూడండి. చివరి ఒక్క మాట చూడండి. మత్తయి సువార్త 15:19 వచనంలో లోపలయ్య హౌస్ ఫుల్గా ఉంది, హౌస్ ఖాళీగా ఉంది చూడండి. మత్తయి సువార్త 15:19 దురాలోచనలు లోపల ఉండేవి చెప్తున్నాడు. లోపల ఎవరెవరు ఉన్నారు చెప్తున్నాడు, ఏమున్నాయి చెప్తున్నాడు. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవ దూషణలు హృదయములో నుండి వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనిషిని అపవిత్రపరచదు. ఎన్ని ఉన్నాయో చెప్తున్నాడు చూడండి లోపల. ఎన్ని ఉన్నాయో లోపల చెప్తున్నాడు చూడండి పిల్లారా. ఇన్ని ఉన్నాయి కదండి లోపల. మరి వీటిని ఏం చేయాలి? అలాగే ఉంచుకోవాలా? కడుక్కోవాలా? లోపల ఉన్న వాటిని కడగమంటున్నాడా? అలాగే ఉంచుకోమంటున్నాడా? ఇవే మనిషిని అపవిత్రపరుస్తాయి అంటే వాటిని అపవిత్రపరిచే, వాటిని కడుక్కోకపోతే అట్లే చచ్చిపోతే పోతావు నాశనానికి అంటున్నాడు. అపవిత్రంగానే వెళ్ళిపోతావు అన్నాడు. ఎన్ని ఉన్నాయి చూడండి పిల్లల లోపల. ప్రేయర్ హాల్ శుభ్రం చేయడం కాదు, ముందు మనం కూడుకోవడానికి ఉన్నటువంటి ఆ కట్టడాలను క్లీన్ చేసుకోవడం కాదు. భక్తితో వెళ్ళి క్లీన్ చేసుకోండి మీకోసం, కానీ దేవుడు ఉండడం కోసం క్లీన్ చేయాలా వద్దా? దేన్ని క్లీన్ చేయాలి? లోపట అన్నాడు చూడండి. భోజనం చేసేటప్పుడు పాత్రను తినాలనుకున్న పాత్రలు ఉంటాయి కదండి. ఆ ప్లేట్ను లోపల కడగాల, బయట కడగాల? బయట కడిగేసి పెట్టేసి తినేసుకుని మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ బయట కడిగేసి మళ్ళీ అందులో పెట్టుకుని మధ్యాహ్నం తినేసి అలాగే పెట్టేసి మళ్ళీ రాత్రి తినేసి ఇలా పాత్రలను వంట వండుకునే వాటిని బయట మాత్రమే కడుగుతున్నాం అనుకోండి, మళ్ళీ వాటిని వండుతున్నాం అనుకోండి, మనకు ఆరోగ్యం ఉంటుందా? ఆరోగ్యం ఉంటుందా చెప్పండి పిల్లలు? ఏం లాభం పిల్లలు అలా కడగటం వల్ల? ఏం ఆరోగ్యం ఉండదు. ఆయన ఉండటానికి కట్టుకోవాలి అని ఆయన అనుకుంటే, ఉండటానికి కట్టుకోవాలని ఆయన అనుకుంటే ఎంతదైనా కట్టుకోగలడు భూమి మీద. కానీ నా పిల్లల్లో నేను ఉండాలి అనుకుంటున్నాడు చూడండి. నా పిల్లల్లో నేను ఉండాలి. ఆయన దగ్గర అవుతుంటే మనుషులు దూరం అవుతున్నారండి. ఆయన ఏమో నా పిల్లల్లో ఉండాలని ఆయన అనుకుంటున్నాడు, మనమేమో దూరం అవుతున్నాం. ఎలా ఉంటాడు? లోపల అంతా ఇంత గందరగోళం పెట్టుకుని నరహత్యలు, దురాలోచనలు, వేశ్య గమనములు, ఇన్ని పాపాలు లోపల పెట్టుకుంటే ఎలా వస్తాడు చెప్పండి ఆయన లోపల, మన లోపలికి పిల్లారా. అందుకేనండి 51వ కీర్తనలో పోయిన వారం చెప్పారా ఫ్రెండ్స్,
కీర్తనల గ్రంథం 51వ కీర్తన దావీదు గారు ఏమంటాడు? నాయన, నా పాపము నా దోషము పోవునట్టు నన్ను బాగుగా కడుగుము, నా హృదయాన్ని కడుగు తండ్రి అన్నాడు. ఎందుకంటే పాడైన ఇంట్లో ఆయన ఉండడండి. పాడైపోయిన ఇంట్లో కంఫర్టబుల్గా మనం ఉండగలమా? ఎవరైనా మనల్ని ఇంటికి పిలిచారనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, ఇంటికి వెళ్ళగానే కుళ్ళు కంపు కొడుతుంది అనుకోండి, వారం క్రితం ప్లేట్లో ఆ గిన్నెల్లో ఉన్న ఆహారాన్ని అలాగే పెట్టుకొని మాంసం వండేసి 10 రోజుల కిందట అది అట్లే వదిలేసి చికెన్ దాంట్లో చేపలు ఒక పక్కన వండేసిన పచ్చి చేపలు ఒక పక్కన ఇలా మొత్తం ఇల్లంతా కంపు కొడుతుంది అనుకోండి, ఇక్కడ వామిటింగ్ చేసుకుని బయటికి పరిగెడతాం. ఉండగలుగుతాం? ఒక్క నిమిషంలో ఉండగలుగుతామా? కొందరు ఇళ్ళకి వెళ్ళిపోగానే కంపు వస్తుంది, వాళ్ళు నీట్గా పెట్టుకోకపోతే. కడుపులో తిప్పేస్తాం మనకి, అట్లా 2 నిమిషాలు కూడా ఉండలేం, వెంటనే బయటికి వచ్చేస్తాం మనం. అటువంటిది ఒక కంపు వస్తేనే తట్టుకోలేనప్పుడు ఇన్ని కంపులు లోపల పెట్టుకుంటే ఆయన లోపలికి వచ్చి ఉండగలుగుతాడు? చెప్పండి దేవుడి పిల్లలారా, మనలోకి వచ్చి ఉండగలుగుతాడా? అస్సలు ఉండలేడండి, అస్సలు ఉండలేడు పిల్లరా. అందుకే తలుపు తడుతున్నాడు, నన్ను కడుగునైనా అంటున్నాడు దావీదు. ఏమండి, ఇలా చెడిపోయిన సమాజంలో దేవుడు ఉండమంటే ఎక్కడ ఉంటాడో చెప్పండి దేవుడిని పిల్లలారా. చెడిపోయిన హృదయాలు పెట్టుకుని వచ్చి నాలో ఉండు అంటే ఎక్కడికి వచ్చి ఉంటాడు చెప్పండి దేవుని పిల్లలారా. ఈ పాపాలని లోపలికి తెచ్చుకోవడం వల్ల దేవుడు ఉండవలసిన నివాస స్థానమైన మన దేహంలో దేవుడు రాకుండానే పోయాడు. ఇది రావాలి అంటే యేసుక్రీస్తులో మనం కూడా బ్రతకగలగాలి, ఆయన స్వీకరించగలగాలి. బాప్తిస్మాలు తీసుకున్నామంటే పాపాలన్నీ తీసేస్తానన్నాడు. ఆ రోజు దావీదు గారు 51వ కీర్తనలో నా పాపం పోవు, నా దోషం పోవునట్టు నన్ను కడుగు తండ్రి అన్నది. ఎందుకంటే ఆ రోజు తన పాపాలు కడుక్కోవటం ఆయన చేతుల్లో లేదు, దావీదు గారి చేతుల్లో. కానీ ఈరోజు మన తండ్రి మనలో వచ్చి నివసించటానికి పాపాలు కడుక్కోవటం అనేది మన చేతుల్లోనే పెట్టాడు దేవుడు. ఏంటది? యేసుక్రీస్తు రక్తం. యేసుక్రీస్తు రక్తం 24 గంటలు 365 రోజులు ఎప్పుడు రెడీ అని ఉంది. కడుక్కోవటం మన చేతుల్లో ఉంది. తండ్రి నా పాపాలు క్షమించని ఒప్పుకొని బాప్తిజం తీసుకొని బయటకు వచ్చామనుకోండి, దేవుని పిల్లలారా, ఆయన పనిలో ఉన్నామనుకోండి, యేసుక్రీస్తు రక్తం సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను కడిగి పవిత్రపరుస్తుంది. యేసుక్రీస్తు రక్తం అంటాడు తీతు పత్రికలో. ఆలోచించండి, 2:14 చెప్తాడు అన్నమాట. తీతు పత్రిక 2:14. ఏమండి, యేసుక్రీస్తు రక్తంతో కడుక్కోవడానికి ఫ్రీగా ఉచితంగా రెడీగా పెట్టాడండి దేవుడు. ఆ రక్తంతో, క్రీస్తు రక్తంతో మన హృదయాలను మనం కడుక్కొని నీతిగా క్రీస్తు దేవుడికి కనపడితే దేవుడు మనలో వచ్చి నివాసం ఉంటాడు. కానీ 800 కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచ ప్రజలలో క్రీస్తు రక్తం చేత కడుక్కుని దేవుడికి నివాస స్థలంగా ఉండాలని ఆలోచించే ప్రజలు ఎంతమంది ఉన్నారు? బైబిల్ పట్టుకున్న వాళ్ళలో ఎంతమంది ఉన్నారు? మీరు ఆలోచించండి పిల్లలు, ఆలోచించండి. కాబట్టి కొండ మీద సొలొమోను కట్టినది బంగారు దేవాలయంలోను, మనుషులు కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద కోటల్లా కట్టుకున్నటువంటి ఆ టెంపుల్స్ లో దేవుడు ఉండడని, ఆయన కట్టుకున్నటువంటి మనలో ఆయన ఉంటాడని పిల్లలు. ఆయన ఉండాలంటే క్రీస్తు రక్తము చేత కడగబడితే ఆయన మనలోకి వస్తాడు. మన పాపాలకు ప్రక్షాళన బాప్తిసం ద్వారా క్షమింపబడితే ఆయన మనలోకి వస్తాడని, అప్పుడే మనం ఆయనకు నివాస స్థలంగా ఉంటాం పిల్లల. చివరి ఒక మాట, ఏముందిలేండి దేవుడు మనలో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఉంటే ఏంటి, లేకపోతే ఏంటండి? నా హృదయంలో నేను దేవుడికి చోటు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి లేండి, నాకంత ఓపిక లేదండి, ఇంట్లో పని ఎక్కువ అండి, కుటుంబాన్ని పోషించాలండి యజమానిగా, కుటుంబ బాధలు చూసుకోవాలండి యజమానురాలుగా అని అంటారా? ఎందుకు ఇదంతా, ఈ సబ్జెక్ట్ అంతా మాకెందుకు, ఎందుకు వచ్చిన బాధ ఇదంతా? ఎవడు కూర్చుంటాడు గంటల క్లాసుల్లో? ఎవడు చదువుతాడో బైబిల్ని 66 పుస్తకాలని? ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? ఎవడు శుద్ధి చేసుకుంటాడు? పాపాలు కడుక్కుంటాడు? పాపాలు చెయ్యకుండా ఉండడం అంటే అది అయ్యే పనేనా అండి అని ఇలాంటి మాటలు చెబుతారా? అయితే ఒకదానికి మీరు సిద్ధపడిపోండి. అదేంటో తెలుసా? ఈ లోకములో ఏ దేహం అయితే దేవుడికి నివాస స్థలముగా మారుతుందో ఆ దేహానికి దేవుడు అక్కడ పరలోకంలో నివాసంలో శాంతినిస్తాడు. ఏ దేహం అయితే దేవుడికి నివాస స్థలంగా మారుతుందో ఆ వ్యక్తికే
మరణించిన తర్వాత నిత్య నివాసముగా పరలోక రాజ్యములు పరలోకములోకి చేర్చుకుంటాడు. పరలోక భోగ భాగ్యాలలో కన్న తండ్రి సింహాసనం మీద విశ్రాంతి నొందుతూ కన్నీళ్లు గాని, ఏడుపు గాని, దుఃఖము గాని, బాధ గాని, ఈ భవబంధం ఇవేవి లేకుండా యుగ యుగాలు కోటాను కోట్ల సంవత్సరాలు దేవుడిచ్చి జీవ కిరీటం ధరించి రాజదండం చేతులు పట్టుకొని తండ్రి సింహాసనం మీద కూర్చొని కోటాను కోట్ల దేవదూతలు పరిపాలించుకుంటూ మరణము లేకుండా దేవుడి పక్కన కూర్చొని పరలోకంలో ఉన్నతంగా బ్రతికే శాశ్వతమైన నిత్య జీవం, నిత్య నివాసముగా మనకు పరలోకం దేవుడు చేసి ఇవ్వగలడు. ఎవరైతే తమ దేహాన్ని 60 సంవత్సరాల 70 సంవత్సరాల జీవిత కాలములో నివాస స్థలముగా తమ హృదయాలను, తమ మనసులో, తమ దేహాలను ఉంచుకోరో, దేవుడికి స్థలం ఇవ్వని ఈ దేహాన్ని అహర్నిశలు ముగింపు లేని, నాశనము లేని ఈ ఆత్మని దేవుడు నిత్యాగ్నిగుండములో కాల్చటానికి నిత్యాగ్నిగుండాన్ని భద్రము చేశాను అంటాడు. ఏ దేహం అయితే దేవుడికి నివాస స్థలముగా మారి ఆయనకు విశ్రాంతి కలిగించగలదో భూమి మీద, ఆ దేహాలకే నిత్య విశ్రాంతి పరలోకం. ఏ దేహం అయితే దేవుడికి నివాస స్థలంగా ఉండదో, ఏవో కబుర్లు చెబుతూ కుటుంబాలని, బాధ్యతలని, ఏవేవో కథలు చెబుతూ ఎవడైతే మాట్లాడతాడో, కళ్ళబులి కబుర్లు చెప్తాడో, అటువంటి వాడు స్థిరపడిపోడు. ఇంకా నాశనానికి వెళ్ళటానికి, నాశనమే వారి అంతమంటాడు. అగ్ని ఆరదు, పొరుగు చావు అని స్థలానికి వెళ్ళటానికి మనం ఇక సిద్ధపడిపోవడమే దేవుడి పిల్లలారా. అక్కడ నీకు అసలు విశ్రాంతి ఉండదు. ఏడ్చుటా పళ్ళు కొరుకుట, నిద్ర లేక రేయింబోగులు అంటాడు. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును అంటాడు. ఆ మాటలు చదువుతున్నప్పుడు గుండెలు అదిరిపోతుంటాయండి, గుండెలు షేక్ అవుతుంటాయండి. ఆ మాటలు చదువుతున్న వారి బాధ నిత్యం వారు అగ్నిగంధకముల చేత బాధింపబడుతురు. వారి బాధ సంబంధమైన పొగ యుగములు లేచునంటే ఎలాగండి? గంట సేపు ఎండాకాలంలో ఎండలు నిలబడేసరికి అయ్యోని తల తిరిగిపోయి పరిగెడుతున్నాడు చెట్ల కిందకి, ఇళ్లలోకి తడుపుకుంటున్నారు తలను నీళ్ళల్లో. ఎండాకాలాన్ని మనం భరించలేకపోతే ఎక్కడో సూర్యుడు ఉన్నాడు, ఎక్కడో మనం ఉన్నాం. దీన్నే భరించలేకపోతే మనల్ని ఎత్తి సూర్యుడి మీద వేస్తే దానికంటే భయంకరమైనది నిత్యాగ్ని గుండం. యుగములు కాలుతుంటుందంటే దేవుని పిల్లలారా. అంటే భూమి మీద దేవుడికి నివాస స్థలాలుగా మన హృదయాలను పెట్టుకోవటం అనేది నిత్యాగ్నిగుండంతో చెలగాటం ఆడటం అనేది దేవుని పిల్లలారా. దేవుడికి నివాస స్థలంగా నువ్వు ఉండవో, ఒక స్త్రీగా, ఒక పురుషుడుగా అయితే నిత్యాగ్నిగుండానికి సిద్ధపడిపో. లేదండి నేను తట్టుకోలేనండి అంటావా, దేవుడికి నివాస స్థలంగా మారిపో. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. తండ్రి,